సుత్తి లేకుండా స్టార్ట్ చేద్దాం. సినిమాలో నజీబ్ ది అల్ట్రా ట్రాన్స్ఫర్మేషన్ చూపించారు. ఇది తను ఉండే టిపికల్ కండిషన్స్ ని జస్టిఫై చేస్తుంది. అక్కడ ఉండే ఎండ వల్ల తను ట్యాన్ అవుతాడు. బై ద టైం తన నెయిల్స్ అండ్ హెయిర్ పెరిగిపోతాయి. ఫుడ్ అండ్ వాటర్ లేకపోవడం వల్ల వెయిట్ లాస్ అయ్యి బక్కగా అయిపోతాడు. ఈ వెయిట్ లాస్ అయ్యే ట్రాన్స్ఫర్మేషన్ ని చాలా క్లవర్ గా టైటిల్లో కూడా ఇంక్లూడ్ చేశారు. లైక్ వైజ్ నజీబ్ స్టార్టింగ్ లో చాలా హెల్తీగా ఉంటాడు. స్టోరీ ముందుకు వెళ్తూ ఉంటే సన్నగా అవుతాడు. అట్లాగే టైటిల్లో కూడా స్టార్టింగ్ లెటర్స్ ఫ్యాట్ గా ఉంటాయి, ఎండ్కి వచ్చేలోపు సన్నగా మారతాయి. వెరీ క్లెవర్ రెఫరెన్స్ కదా. అంతేకాదు ఈ టైటిల్ డైరెక్ట్ ట్రాన్స్లేషన్ ఒక మేక లైఫ్ అన్నట్టు. ఆ ఎగ్జాక్ట్ రిఫరెన్స్ నజీబ్ ఆ మేకలన్నిటితో కలిసి వాటర్ తాగడం చూడొచ్చు. అదే షూట్ లో నజీబ్ కళ్ళు కూడా ఆ మేక కళ్ళు లాగా కనిపిస్తాయి. దెన్ టైటిల్ కి డిజాల్వ్ అయింది ఇక్కడ. డైరెక్టర్ నజీబ్ టోటల్లీ ఒక గోట్ లైఫ్ ని జీవిస్తున్నాడు అని చెప్పాలనుకున్నాడు. షో డోంట్ టెల్. స్టార్టింగ్ లో నజీబ్ ఒక టెంట్ లో పడుకోవడానికి చూస్తే తన ఓనర్ గెంటేస్తాడు. అప్పుడు తను ఒక పాడైన ట్రక్ లో ఉండడానికి చూస్తాడు. అప్పుడు ఆ ట్రక్ గ్లాస్ బాగానే ఉంటుంది, కానీ ఒకరోజు రాళ్ల వర్షం పడిద్ది. మనకు తెలిసింది రాళ్ల వర్షం పడితే ఎంత ఎఫెక్టివ్ గా గ్లాసెస్ ఇంకా కార్స్ ని బ్రేక్ ఆర్ డెంట్ పడేలా చేస్తాయని. దాన్ని మనకి క్లియర్ గా మిస్ చేయకుండా ఈ గ్లాస్ బ్రేక్ అవడాన్ని చూపించారు. అటెన్షన్ లో డీటెయిల్. ఇది తన ట్రక్ ని తన ఇల్లులాగా మార్చుకుంటాడు. సో వాళ్ళ ఫ్యామిలీని గుర్తు చేసుకుంటూ ట్రక్ లో ఏదో రాసుకుంటూ ఉంటాడు. అది మలయాళంలో ఉంటుంది. సో మనకి ఏం రాశాడో తెలియదు, కానీ దాన్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ నజీబ్ ఎయిర్పోర్ట్ లో ఇలా అంటాడు, చూసారా నా వాచ్ ఇచ్చేసిన తర్వాత శశి ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో అని. ఇది టు ఫోర్ షాడో దట్ సౌదీకి వచ్చాక నజీబ్ కి టైం తెలీదు. ఇదే హకీమ్ కి నజీబ్ చెప్తాడు, ఇక్కడికి వచ్చాక అసలు ఎన్ని ఇయర్స్ అయిపోయాయో కూడా తెలీదు అని. మనం స్టార్టింగ్ లో నజీబ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ గురించి మాట్లాడుకున్నాం, కానీ గట్టిగా అబ్జర్వ్ చేస్తే తన వాయిస్ లో కూడా చేంజ్ వచ్చేసి ఉంటుంది. అక్కడ వెదర్, అట్మాస్ఫియర్, కండిషన్స్ అండ్ వాటర్ లేకపోవడం వల్ల ఇలా చాలా రీజన్స్ వల్ల అతను అలా మారిపోయి ఉండొచ్చు. అంతేకాదు ఇంకో రీజన్ లెస్ ఉమెన్ ఇంటరాక్షన్. అక్కడున్న మాక్సిమం జనాలు అరబిక్ లో మాట్లాడతారు. నజీబ్ కి ఆ లాంగ్వేజ్ రాదు. ఇంతేకాదు నజీబ్ వాకింగ్ స్టైల్లో కూడా మనం ఆ డిఫరెన్స్ చూడొచ్చు. దానికి రీజన్ నజీబ్ ఫిజిక్ కాదు, సైకాలజీ. నజీబ్ కి ఒక స్లేవ్ గా ఉండటం అలవాటైపోయింది. తన మైండ్ కూడా తన లైఫ్ అంతే అని ఫిక్స్ అయిపోయింది. అందుకే రెస్క్యూ చేశాక కూడా నజీబ్ అలా వంగి వంగి నడుస్తూ ఉంటాడు. మధ్యలో ఇబ్రహీం నజీబ్ వాటర్ తాగడానికి వెళ్తే తాగనివ్వకుండా ఆపుతాడు. అందరూ అసలు ఎందుకు ఆపుతున్నాడు అని అనుకొని ఉండొచ్చు. కొంచెం సైంటిఫిక్ గా మాట్లాడుకుంటే చాలా డేస్ తర్వాత వాటర్ దొరకడం వల్ల నజీబ్ తనకు కావాల్సిన దానికన్నా ఎక్కువ వాటర్ తాగుతాడు. కావాల్సిన దానికంటే ఎక్కువ తాగడం వల్ల కిడ్నీస్ మీద ప్రెషర్ పడుతుంది. అంతేకాదు ఆ ఎక్సెస్ వాటర్ ని కిడ్నీస్ తన సెల్స్ లోకి పుష్ చేస్తుంది. నార్మల్ గా అయితే సెల్స్ లో సోడియం అండ్ వాటర్ లెవెల్స్ బ్యాలెన్స్డ్ గా ఉంటాయి, కానీ వాటర్ ఎక్కువ తాగడం వల్ల వాటర్ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యి సెల్ బెలూన్ లాగా స్వెల్ అవుతుంది. దీన్నే వాటర్ ఇంటాక్సికేషన్ అంటారు. వాటర్ లెవెల్స్ పెరగడం వల్ల మన బ్రెయిన్ సెల్స్ కూడా స్వెల్ అవుతాయి, కానీ మన స్కల్ ఫ్లెక్సిబుల్ కాదు. ఇక మజిల్ అంటే ప్రాబ్లం లేదు, కానీ స్కల్ అలా కాదు. దాని వల్ల బ్రెయిన్ స్వెల్ అయిపోయి కళ్ళు తిరగడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. దీనివల్ల కోమాలోకి వెళ్లే ప్రాసెస్ లో బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి చనిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో అలా జరగకుండా సేవ్ చేయడానికి ఇబ్రహీం నజీబ్ ని ఆపుతాడు. నెక్స్ట్ నజీబ్ వైఫ్ తన్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు వర్షం పడుతుంది. నెక్స్ట్ తన్ని బాత్ చేస్తూ చూపిస్తారు. తర్వాత వాటర్ లో సాంగ్ అండ్ వాళ్ళ ఇల్లు కూడా వాటర్ కి దగ్గరలో ఉంటుంది. ఇక్కడ డైరెక్టర్ నజీబ్ వైఫ్ ని వాటర్ తో కంపేర్ చేశాడు. నజీబ్ చేసే జాబ్ కూడా వాటర్ లోనే ఉంటుంది. దిస్ ఈస్ టు షో టు ద ఆడియన్స్ దట్ నజీబ్ వాటర్ కి తన వైఫ్ కి ఎంత కనెక్టెడ్ ఉంటాడు అని. సో తర్వాత సౌదీ వెళ్ళిన తర్వాత నజీబ్ కి వాటర్ దొరకకుండా అయిపోతుంది. అంతే, నజీబ్ తన వైఫ్ కి ఇంకా దూరం అయిపోయాడని మెటాఫోరిక్ గా చూపించాడు డైరెక్టర్. సినిమాలో ఇబ్రహీం క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇబ్రహీం ని ప్రొటెక్టర్, గైడ్ లా, ఒక గాడ్ లా చూపించారు. దాని రిఫరెన్స్ చాలా చూడొచ్చు మనం. హకీం రాసిన లెటర్ లో తనని మెసెంజర్ ఆఫ్ గాడ్ అని మెన్షన్ చేస్తాడు. సో దానికి రిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ నజీబ్ ని సేవ్ చేసిన తర్వాత ఇబ్రహీం మాయమవుతాడు. ఒక ఏంజిల్ లాగా. ఇలా అంటే ఇక్కడ ఇబ్రహీం కూర్చోవడం చూడొచ్చు. ఆ ఆనవాలు ఉన్నాయి, కానీ ఫుట్ ప్రింట్ లేవు. సో దిస్ ఈజ్ మీన్ ఏంజిల్ వచ్చి తన పని కంప్లీట్ చేసి వెళ్ళిపోయాడని ఇండికేషన్. నెక్స్ట్ ఎట్లా అయితే దేవుడు మనకు కావాల్సింది డైరెక్ట్ గా ఇవ్వకుండా మనల్ని రైట్ పాత్ లో వదిలేస్తాడో, అలాగే ఇబ్రహీం కూడా స్టార్టింగ్ లో నజీబ్ వాళ్ళని రోడ్ కోసం సూర్యుడి దిక్కు నడవండి అని చెప్తాడు. నెక్స్ట్ అప్పటి నుంచి నజీబ్ అదే ఫాలో అవుతూ ఉంటాడు. ఒక దగ్గర ఇబ్రహీం ఇచ్చిన వాటర్ అయిపోయాక ఆ బాటిల్ ని నజీబ్ పడేస్తాడు. అప్పుడు ఆ గ్లాస్ లోకి ఎయిర్ వెళ్లి ఇబ్రహీం ప్లే చేసిన సౌండ్ గుర్తొచ్చి అప్పుడు ఆ బాటిల్ ని తీసుకుంటాడు నజీబ్. ఆ తర్వాత వెహికల్ సౌండ్ వినిపించి అటు సైడ్ వెళ్తాడు నజీబ్. అలా వెళ్తూ కింద పడ్డాక ఆ బాటిల్ రోడ్డు మీద రోల్ అవుతూ వస్తుంది. అంతే, ఇబ్రహీం ఆ బాటిల్ త్రూ నజీబ్ ని తన డెస్టినేషన్ కి రీచ్ అయ్యేలాగా హెల్ప్ చేస్తాడు. ఇలా డైరెక్టర్ ఇబ్రహీం ని ఒక ఏంజెల్ లాగా చూపించాడు. తర్వాత రోడ్డు మీదకి వచ్చాక ఒక అతను నజీబ్ కి హెల్ప్ చేద్దామని కారులో నుంచి దిగగానే అతను ఒక అరబ్ అవడం చూసి నజీబ్ కి తన పాత ట్రామా గుర్తొచ్చి ఒక 2 స్టెప్స్ వెనక్కి వెళ్తాడు. అటెన్షన్ టు డీటెయిల్ మ్యాన్.
వాహ్, ఒక ఆర్టికల్లో రియల్ నజీబ్ గారి ఇంటర్వ్యూ చదివితే అందులో తను 1991లో కేరళ నుంచి వెళ్తే 1994లో బయటపడ్డారంట. అదే మనం లాస్ట్ లో సినిమాలో నజీబ్ కి హెయిర్ కట్ చేసే టైంలో న్యూస్ పేపర్ లో చూడొచ్చు. ఇలా నజీబ్ ఆ డెజర్ట్ లో 3 years ఉన్నాడు. దీనికి రిలేటెడ్ ఒక డైలాగ్ కూడా ఉంటుంది సినిమాలో. ఇక లాస్ట్ లో నజీబ్ రివలేషన్ జరిగేటప్పుడు చాలా బాధపడతాడు. మళ్ళా నా లైఫ్ ఫస్ట్కి వచ్చేసిందని. కానీ నజీబ్ ఇన్ని రోజులు తన కఫీల్ అనుకుంటున్నాడో తను లీగల్ కఫీల్ కాదని అర్థమవుతుంది. ఎందుకంటే తను అప్పుడు ఏం చేయలేదు కాబట్టి స్టార్టింగ్ లో మిస్అండర్స్టాండింగ్ అనుకున్నాడు. తర్వాత తనని పంపిన వాళ్ళు తప్పనుకున్నాడు. కానీ నజీబ్ అండ్ హకీం చేసిన మిస్టేక్ వల్ల ఆ ఎయిర్పోర్ట్ బ్యాచ్ తో వెళ్లకుండా కొత్త వాళ్ళ దగ్గర ఇరుక్కున్నాడు. ఇది మనం ఒక సీన్ లో క్లియర్ గా చూడొచ్చు. లాస్ట్ లో మళ్ళీ మనం ఇబ్రహీం ఫోటో చూడొచ్చు. ఇక్కడ ఇబ్రహీం ఎవరు అనేది చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. అది ఏమై ఉండొచ్చో మీరే చెప్పండి. ఈ సినిమా మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఒకవేళ చూడకపోతే చూసేయండి.